మరొక కొత్త రెసిపీతో మీ ముంగట వచ్చేసాను ఫ్రెండ్. చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పొటాటో రెసిపీ మన రోటీలోకి, పూరీలోకి, వేడి వేడి బగారా రైస్లోకి మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో మనకు రెసిపీకి కావాల్సినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత మన పప్పు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చీలు, కలోంజీ కొద్దిగా, తాలింపుకు బగారా ఆకులు ఒక 2 లేక 3 వేసుకోవాలి. చిన్న సైజు 2 ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక 3 టమాటాలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. టమాటాలు అయితే ఒక 5 మినిట్స్ ఉడికిన దాకా మనమైతే 2 స్పూన్ల సోంపు, ఇంకా ఒక 5-6 లవంగాలు అయితే వేసుకొని, నల్ల మిరియాలు, లవంగాలు వేసుకొని అయితే కచ్చపక్కగా దంచుకోవాలి. ఎక్కువ సన్నంగా కాకుండా బరకగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనము టమాటాలో మగ్గాలేవో చూసి అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం, మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఉడికించిన పొటాటోని ఎక్కువ సన్నంగా కాకుండా మన చేతులతోటే ఇలా తెంచుకుంటూ వేసుకోవాలి. నేనైతే ఒక 5-6 వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనకు ఎంత వీలైతే అంత రెసిపీకి సరిపడంత వాటర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన దాకా అయితే మూత పెట్టేద్దాం. 5 మినిట్స్ తర్వాత తీసేసి మనకు ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంతే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత కొద్దిగా కసూరి మెంతి, మనం దంచి పెట్టుకున్న లవంగాలు, సోంపు అయితే దంచి వేసుకొని కలుపుకొని అయితే దించేయాలి. అయితే మన పొటాటో రెసిపీ నేనైతే కొత్తగా చేశాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. పూరీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి.